నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గోల్డ్ భయంకరంగా పెరిగింది. ఇండియా మార్కెట్‌లోను గోల్డ్ ఇంకా డిస్కౌంట్‌లోనే ఉంది. గోల్డ్ మార్కెట్ చాలా టైట్‌గా ఉంది. క్యాష్ లేదు. 300, 400 తక్కువలోనే దొరుకుతున్నది. అదే 24 క్యారెట్ గోల్డ్. యాక్చువల్ చూసామంటే రేట్ అవుతుంది 17,084. అలాగే 16,600 దొరుకుతున్నది. ఇది అగైన్ అవుతున్న మీరు క్యాష్ ఎవరికి కావాలి? క్యాష్ ఫ్లో సిట్యుయేషన్. మార్కెట్‌లో గోల్డ్ ఉంది. క్యాష్ లేదు. కానీ ఏం అవుతుందో చెప్తాను. 18 క్యారెట్ గోల్డ్ ఏమో 13,400. ఓకే. నిన్న వెండి పెరిగి ఇవాళేమో ఇంటర్నల్ మార్కెట్ తగ్గింది. వెండి దుక్కెళ్ళకండి. కట్టికి దెబ్బ తగలడానికి ఏడవకండి. ఈ ఛాన్స్ యూజ్ చేసి ఎవరెవరో అడ్డుకొని ఉన్నారో పైనకి తప్పించుకొని పైనకెళ్ళిపోండి. ఇప్పుడు యూఎస్ డాలర్ పాపం కంప్యూటర్ ఇంజినీరింగ్ చాలా తీసుకెళ్ళి 90 తీసుకెళ్లారు. ఒకేసారి దిగి 9130కి వెళ్ళిపోయింది. ఎన్ని స్టాక్స్ గట్టి దెబ్బలయ్యాయి. ఓకే. మార్కెట్ ఆల్రెడీ 400 పాయింట్స్ డౌన్‌లో ఉంటుంది. సెన్సెక్స్ ఫస్ట్ టైమ్ ఏమో 78 ఆడ్ దగ్గర ఓపెన్ అయింది. ఒక సైకిల్ దాని తర్వాత కొంచెం సైకిల్ పంప్ చేసినట్టుగా 180 పాయింట్స్ మీదకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గట్టి కొట్టి మళ్ళీ 330 పాయింట్స్ డౌన్‌లో ఉంది. నేను మ్యూచువల్ ఫండ్ తీసేయని చెప్పాను. చాలా టైం మీకు అరిసాను. 1,00,000 మీద ఉంచిన బాండ్ తీసుకుని అని చెప్పాను. దానివల్ల డిసిషన్ మీది. ఏంటి అవుతుందో మీకు తెలియదు. డాడీస్ లైసెన్స్ 2% ఖాళీ. నాట్కో 2.75 ఖాళీ. ఐడిఎఫ్సి ఫైనాన్స్ బ్యాంకు 1.5% ఖాళీ. టాటా మోటార్స్ 2.5% ఖాళీ. రికార్డ్ సేల్స్. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ ఆల్మోస్ట్ 2% ఖాళీ. కళ్యాణ్ జ్యువెలర్స్ 1.3% ఖాళీ. అన్ని షాప్స్ ఏమో మాక్సిమం 1.5% to 2% ఖాళీ అయింది. మార్కెట్ చాలా వీక్గా ఉంది. 48 టాప్ లీడర్స్ని ఇరాన్ను ఖాళీ చేసేశారు. ఇజ్రాయెల్ ట్రంప్ కలిసి చెప్తున్నారు. ఎవరైనా లీడర్ అంటే వాళ్ళు టక్కని వేసేస్తున్నారు. ఇదొక మోడర్న్ వార్ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వార్ఫేర్ ఇది. ఇప్పుడు వారికి లాస్ట్ వారికి ఆంధ్రపి యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. దీంట్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏం చెప్తున్నారంటే ఇరాన్ కొత్త రెజ్యూమ్ అంతా మాట్లాడుతున్నారు. ట్రాన్సిషన్గా ఒప్పించుకున్నారని చెప్తున్నారు. ఇరాన్ ఆఫీసులో ఏం చెప్తున్నారు, మేము వార్ చేద్దాం, మేము బలి తీస్తాం అని చెప్తున్నారు. ఇలాగే కంటిన్యూ అయిందంటే ఈ పక్కన ఉన్న అన్ని అరబ్ స్టేట్స్ కలిపి ఇరాన్ మీద బాంబు వేస్తారు. ఇరాన్లో ఉన్న చాలామంది ఏమో వెళ్ళిపోయి మంచిదని చెప్తున్నారు. ఒక లెవెల్లో శాంక్షన్ అయిపోయింది. 25 ఇయర్స్ నార్మల్ లైఫ్ మాకు వస్తుంది అని చెప్తున్నారు. ప్రపంచంలో ఉన్న చాలా షియా ముస్లిమ్స్ అలాగే స్పిరిచువల్ లీడర్ కమ్యూనిటీని చంపడం వల్ల ప్రొటెస్ట్ చేస్తున్నారు. మెడ్రాస్లో కూడా ప్రొటెస్ట్ నడుస్తున్నది. యూఎస్ఐఎస్ పక్కనే ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు. మార్నింగ్ జరిగింది అది. కరాచీలోని యుఎస్ ఎంబసీ రాలే సైడ్లో అమెరికన్ గార్డ్స్ ఏమో ఫైర్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. ప్రపంచం అంతా మ్యాటర్ ఏమో చాలా టెన్షన్గా ఉన్నది. ఇప్పుడేం చూసామంటే మార్కెట్లో ఏం చెప్తున్నారంటే గోల్డ్ మార్కెట్లో షార్టేజ్ అంతే ఏంటి లేదు, స్టాక్ క్యాష్ లేదు. కానీ మార్కెట్ ఏం చెప్తున్నారంటే ఉన్న గోల్డ్ చేతులు జరిపోయిందంటే గోల్డ్ డైమండ్ సప్లై ఇండియాకి తగ్గిపోతుందని అంటున్నారు. ఎందుకంటే అంటే దుబాయ్ పెద్ద మార్కెట్, స్టేట్ ఆఫ్ హుర్ముజ్ దగ్గర నుంచి రావాలి. స్టేట్ ఆఫ్ హుర్ముజ్ తగ్గిపోయిందంటే రావడం కష్టం అని చెప్తున్నారు. ఎంటైర్ పర్షియన్ గల్ఫ్ మార్కెట్స్ ఎయిర్ ప్లేస్ని షట్ డౌన్ చేసేస్తారు. ఇతిహాడ్, ఖతార్ ఎయిర్వేస్, ఎమిరేట్స్ కూడా ఉన్న దాంట్లో పెద్దది. అన్ని ఫ్లైట్ని లాక్డౌన్ చేసేసారు. దీనివల్ల గోల్డ్ ఇండియాకి రావడం చాలా కష్టం అవుతుంది. ఓకే. నిజంగానే కంటిన్యూ అయిందంటే గోల్డ్ ప్రీమియంలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ అది 10 రోజులు అవుతుంది. ఆయిల్ ఏమో 10% పెరిగిపోయింది. హోర్ముజ్ శీఘ్రంగానే ఏదైనా ఎగిరించి తేవాలి, లేదైనా నుంచి స్ట్రైట్ షిప్ నుంచి ఆయిల్ రావాలి. దానివల్ల ఆయిల్ రేట్ పెరుగుతుంది. దీనివల్ల ఫెర్టిలైజర్ రేట్ కూడా పెరుగుతుంది. ఫెర్టిలైజర్ రేట్ పెరిగిందంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ ఒక రేట్ పెంచడం వద్దు. దానివల్ల గవర్నమెంట్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది. ఇంత రూపాయి వీక్ అవుతుంది. గోల్డ్ స్ట్రెంథన్ అవుతుంది. ఈ సమయంలోనేమో ఐటీ సర్వీస్ వీక్ అయిందంటే ఇంత ఫాస్ట్గా సెంచరీలోనికి రూపాయి వెళ్తుంది. ఇది అవుతుంది ఓవరాల్ న్యూస్. గ్లెన్మార్క్ కూడా మేము కూడా సెమీ గ్లూటెడ్ చేద్దాం అలాగనే అనౌన్స్ చేశారు. సెమీ గ్లూటెడ్ పుస్తకి అందరూ ఎక్కడైపోయారు. సెమీ గ్లూటెడ్ అన్నది అందరూ వస్తూనే ఉన్నారు. రెడ్డి సన్ చాలా పెద్ద కాంపిటీషన్ అవుతుంది. ఇండియాలో ఓవర్ సప్లై అవుతుంది. కానీ వరల్డ్ వైడ్ ఏమో ఇండియా ఏమో మార్కెట్ని డామినేట్ చేయడం అవుతుంది, అవకాశం ఉంది. అది ఒకటే ఓప్ అవుతున్నాయి డాలర్ తేరానికి. ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇరాన్ మీద నేను బాంబు వేస్తూనే ఉంటాను, వాళ్ళు కంప్లీట్లీ సరెండర్ అయిన వరకు. ఇరాన్ ఏమో నేను ముందే చెప్తున్నాడుగా. ఓకే అని ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఇరాన్ అధ్యక్షుడే నేను చెప్పలేదు. తీసేసి ఏం చెప్తున్నారంటే మిడిల్ ఈస్ట్ దుక్కు మా మనుషులు వెళ్ళడం లేదు, ఆపేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏంటవుతుందంటే 500 crores 600 crores ఏమో అందరికీ ఎయిర్లైన్స్కి సెలవు ఎక్కువ అవుతుంది. ఫ్లైట్ చార్జ్ చేసి ఇండియా డేట్స్ పడిపోయింది. ఎయిర్ ఇండియా కూడా పడిపోయింది. చంద్రశేఖర్కి ఇంకేమో తలవ నొప్పి ఎక్కువ ఉంటుంది. అమెరికా యూరోప్ దుక్కెళ్తుంది. కానీ ముక్కు తిరిగిన ఎడుపు ఉంటుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడేమో యూరోప్ ఇండియాకి రావడం, ఇండియా నుంచి యూరోప్కి వెళ్ళడం చాలా కష్టం.
ఓకే. ఎల్ఏ నుంచి సింగపూర్ వెళ్ళి రాను నుంచి ఓకే. బండి రూట్ వితౌట్ ఎనీ ట్రబుల్ ఓపెన్ అయినది. లేదంటే అది ఊరు చుట్టుకొని వెళ్ళాలి. దీనివల్ల కేర్‌ఫుల్‌గా ఉండడం మనం మంచిది. టాటా మోటార్ సైకిల్ పడిందని చెప్పాను. గుడ్ న్యూస్ ఏంటంటే సేల్స్ ఏమో 35% పెరిగింది. 62,000 బళ్ళేమో ఈ క్వార్టర్‌లో అమ్మానని అర్థం. అదే డొమెస్టిక్ యుటిలిటీ వెహికల్ చూసారంటే మహేంద్ర ఏమో 60,000 మీద అమ్మారు. నంబర్ 2 స్పాట్ అన్నది చాలా ఫైట్ అవుతున్నది ఈ 2 ప్లేయర్స్ మధ్యన. సో, టాటా ప్యాసింజర్ వెహికల్ అన్నది ఎగురుతూనే ఉంది. కమర్షియల్ వెహికల్ సేల్స్ కూడా సూపర్‌గానే ఉంది. 32.8% పెరిగింది. ఇప్పుడు ఇవాక ఒక వెయిటింగ్. ఇవాక ఎలాగ డైజెషన్ ఎలా చేస్తుందంది. ఆ భారత్ అంశాలు మాతో చెప్పింది సరిగ్గానే ఉంది. ఏం చెప్పారు? ఇక్కడేమో ఉన్నోళ్ళు ఇద్దరుగా మార్చేశారు. కొంచెంసారేమో కమర్షియల్ వెహికల్ చూడకుండా ఉన్నారు. కార్ వాళ్ళమ్మాయి సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫుల్‌గా కమర్షియల్ వెహికల్ గమనిస్తారు. ఇంకోటి ఫిగర్స్ కూడా రాలేదు పైనకి. ఎవరి తలకది? హుండాయ్ ఫిగర్స్. హుండాయ్ వచ్చిందంటే ఎవరు నంబర్ 2, నంబర్ 3 అని తెలుస్తుంది. టాటా ప్యాసింజర్ వెహికల్ ఇయర్ ఆన్ ఇయర్ 57% గ్రోత్. ఈ టాటా కమర్షియల్ వెహికల్ 32% గ్రోత్. M&M 18% గ్రోత్. మారుతి 7% గ్రోత్. ఓకే. దీనివల్ల ఏం తెలుస్తుంది? జీఎస్టీ అసలుకి ఎఫెక్ట్ అయిపోయింది అని తెలుస్తుందని. అలాగని తెలుస్తున్నది. బేస్ ఎఫెక్ట్ అని చెప్తారు. ఆగస్ట్ తర్వాత బేస్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. 2 నెలలేమో ఆగస్ట్ 15 తారీఖు అనౌన్స్ చేసి దివాళీ టైంలో జీఎస్టీ కట్ చేశారు. ఆ పీరియడ్‌లో సేల్సే లేదు. ఈ సంవత్సరం సేల్స్ పెరిగింది. దీనివల్ల చాలా ఎఫెక్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ జనవరి వచ్చింది. సేల్స్ నార్మలైజ్ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ 11% పెరిగింది. కానీ 350 సీసీస్ మీద ఉన్న బైక్ ఏమో తగ్గిపోయింది. చూసామంటే రాయల్ ఎన్ఫీల్డ్ 11% గ్రోత్, టీవీఎస్ 31% గ్రోత్, హీరో 44% గ్రోత్, గజాజ్ 27% గ్రోత్. బేసిక్‌లీ చూసామంటే హీరో తన పొజిషన్ స్ట్రెంథెన్ చేస్తున్నారు. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ కంపెనీ ఏం చేస్తున్నారంటే మనకింకా తెలియలేదు. మనం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా రెడీగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. టూ వీలర్ ఈవీ రిజిస్ట్రేషన్ 36% పెరిగింది. టీవీఎస్ఏ మంచి గెయిన్ అయింది. హీరో కూడా మార్కెట్ షేర్ గెయిన్ చేసింది. ఓలా తలకు వాల్యూమ్ గోవింద అయిపోయింది. దీనివల్ల ఓలా ఎప్పుడు ₹2కి వెళ్తుందని చూద్దాం. బీవైడీ తలకు సేల్స్ 41% తగ్గింది. ఓవరాల్ ఎంత తెలుస్తుందంటే జైబీ సేల్స్ పెరుగుతున్నది. ఏఎస్‌డబ్ల్యూ, బీవైడీ ఇండియాలో సప్లై చైన్ సరిగ్గా చేయలేదు. విన్సార్జ్ పెద్ద చిత్రం చూపించలేదు. ఓవరాల్ ఏమో టాటా ఏమో దాని పొజిషన్ కన్సాలిడేట్ చేస్తున్నారు. ఇదవుతుంది మార్కెట్ న్యూస్. ఓవరాల్ భయంకరంగా పడింది. నాకు అడిగారంటే ఫైనాన్షియల్ కన్సిడరేషన్ రేంజ్‌లో ఉంది. దీనివల్ల ఇంకా కన్సిడర్ చేయండి. టిఫిన్ కాఫీ రేంజ్‌లో పని చేయండి. దీనివల్ల ఇంకా లంచ్‌కి రావడానికి రెడీ అవ్వలేదు. ఇప్పుడు లంచ్ అని మీకు చెప్తాను నేను. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.